హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయిన మన రజిత్ సింహారెడ్డి గారితో ఉన్నాం. కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద, అంటే పొలిటికల్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న రాజకీయం ఎలా నడుస్తుంది అండ్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి, అసలు ఏం చేస్తే ఈ ఇంకా ఇది మన సొసైటీ అనేది డౌన్ అవుతుంది, ఆ సార్ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే. చాలా మందికి ఎలక్షన్స్ వచ్చేసరికేమో ఒక్కొక్క హామీలు ఇస్తుంటారు, ఏదేదో చెప్తుంటారు. ఎప్పుడైతే మనం అపోజిషన్లో ఉన్నప్పుడు గొంతు రేజ్ అవుతుంటుంది, కానీ అదే మనం సీట్ వచ్చిన తర్వాత గొంతు అనేది డౌన్ అవుతుంటుంది. అసలు ఎందుకు సార్ ఇది? ముందుగా సోషల్ పోస్ట్ యాజమాన్యానికి, సిబ్బందికి అంతా కూడా నా కృతజ్ఞతలు. నన్ను ఈ స్టూడియోకి పిలిచి నాకు అవకాశం ఇచ్చినందరికి కూడా అందరికీ చాలా ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా లోతుకెళ్ళి చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతము మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, స్థానికంగా కానీ మనం రాజకీయాలని వాడుతున్నాం. నా ఆలోచన ప్రకారము రాజకీయాలు కాదు, రాజనీతియాలు. నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని. పాలనా శాస్త్రంలో ఎంఏ చేసి, పాలనా శాస్త్రంలో ఎంపవర్మెంట్లో పిహెచ్డి కూడా చేశాను. రాజనీతి, రాజ్యము ప్లస్ నీతి, రాజ్యనీతి. ప్రతి మనిషికి కానీ, సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ, రాష్ట్రాన్ని వెళ్ళే పాలకులకు కానీ రాజకీయాల నుంచి, రాజనీతి నుంచి వచ్చేటువంటి నాయకులకు కానీ మొట్టమొదటిలో ఉండాల్సింది ఏమిటంటే పొలిటికల్ ఎథిక్స్, రాజనీతి. అరిస్టాటిల్ కానీ, కౌటిల్యుడు కానీ రాజకీయాలనే పదం ఎక్కడ వాడలేదు, రాజనీతి అనే పదాన్ని వాడడం జరిగింది. సమకాలిక రాజకీయాల్లో రాజనీతి పక్కకు పోయి రాజకీయాలు వచ్చినాయి. కీయాలు ఏమైనాయి, కయ్యాలుగా మారినాయి. అంటే ఒకరినొకరిని దూషించుకోవడం, ఒకరి తప్పుల్ని ఒకరిని ఎతకడం, ఒకరి వ్యక్తిగత జీవితంలో ఇంకొకరు ప్రవేశించడం, ఇవన్నీ కూడా రాజకీయాలు ఏమైనావంటే రాబోయే తరానికి, రాబోయే యువకులకు, రాబోయే పౌరులకు అసలు రాజకీయం అంటే ఏంది, ఇది ఏం జరుగుతుంది, ఎట్లా పోతుంది అనేటువంటి ఒక సందిగ్ధ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం రాజకీయాల్లో నీతివంతులు ఉన్నారు, నీతి లేని వాళ్ళు ఉన్నారు. నీతివంతుల కంటే నీతి లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కాబట్టి అవినీతి విపరీతంగా పెరిగింది. కరెక్ట్ నా విశ్లేషణ. ఏ రాజ్యములు అయినా కూడా, ఏ రాజ్య వ్యవహారములు అయినా కూడా అవినీతి అనేటువంటిది ప్రవేశిస్తే రాజ్యం తన యొక్క ఉనికిని కోల్పోతుంది. అంటే ఒక చక్రానికి ఇరుసు ఎట్లయితే సక్రమంగా ఈ చక్రం ఇరుసుపై నడిస్తే చక్రం సక్రమంగా లైన్ మీద నడుస్తుందో, రాజ్యము కూడా నీతి తప్పితే, రాజకీయ వ్యవహారాలు నీతి తప్పితే రాజ్య చక్రం కూడా అది వంకర టింకరగా నడిచే ప్రమాదం ఉంది. అయితే ఆ రథం పైన కూర్చున్నది మాత్రం ఓటర్లు, ప్రజలు. రథము సక్రమంగా నడవపోతే ఓటర్లు ఏం చేస్తారు, భయపడతారు. భయపడేం కాదు, బండి కూడా దుంకుతారు. దీనికి ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో 100% ఓటింగ్ అవ్వడం లేదు. కొంతమంది ఓటేయడానికి ముందుకు రావడం లేదు. కొంతమంది ఓటు పట్ల నిరక్తత ఉంది. కారణం ఏంటంటే చక్రం సక్రమంగా పోవడం లేదు, వంకర టింకర్లుగా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం అంతా కూడా అస్తవ్యస్తానికి గురి కావడం జరిగింది. ఇది అయితే వాస్తవికంగా రాజకీయం అనేటువంటిది, స్టేట్ అనేది, రాజ్యం అనేది, రాజ్యాన్ని స్టేట్ అంటారు ఇంగ్లీష్లో, ఒక ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రాంతానికి ఒక ఇన్స్ట్రుమెంటే స్టేట్. స్టేట్ అనే ఇన్స్ట్రుమెంట్ దేనిపైన ఆధారపడింది? అధికారంపై ఆధారపడింది. అధికారానికి మూలమేంది? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి విత్తనం ఏంది? ఓటు. ఎప్పుడైతే ఓటు నిర్లిప్తం అవుతుందో, ఓటు యొక్క వినియోగం సక్రమంగా ప్రజలకు అర్థం కాదో, అప్పుడు ఏమవుతుంది? ప్రజాస్వామ్యం ద్వారా ఏర్పడేటువంటి ప్రభుత్వాలన్నీ కూడా సక్రమంగా ఏర్పడవు, అక్రమంగా ఏర్పడతాయి. అందుకే ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్యవాది అబ్రహాం లింకన్ ఏమంటాడంటే, ప్రజాస్వామ్య పితామహుడు అంటారు ఆయన, అబ్రహాం లింకన్. ఆయన ఏమంటాడంటే, అక్రమంగా విజయం సాధించడం కంటే సక్రమంగా ఓడిపోవడం ఉత్తమం అంటాడు. అక్రమంగా గెలిచే కంటే సక్రమంగా ఓడిపోవడమే అత్యుత్తమం అంటాడు. ఎవరు? అబ్రహాం లింకన్.
అయితే వాస్తవికంగా మన దేశంలో కానీ మన తెలంగాణలో కానీ మనకు ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక వ్యవస్థ ఇది ప్రజల అంతర్గర్భం నుంచి పుట్టింది కాదు. చాలామంది ఇప్పటికీ ప్రజాస్వామ్యం అంటే తెలియదు, ఓటు అంటే విలువ తెలియదు, రాజ్యాంగం ప్రభుత్వాలంటే ఏం తెలియదు. వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే ఎన్నికలు అధికారం అంటే ఎన్నికలంటే ఒక జాతర అనుకుంటున్నారు. రైట్? కరెక్ట్. జాతర. ఈ జాతరలో ప్రధానమైందంటే ఓటు. ఈ ఓటును ఏమనుకుంటున్నారంటే ఇట్ ఈస్ ఏ బయ్యింగ్ సెల్లింగ్ గూడ్. కొనేవాళ్ళు ఉన్నారు, తీసుకునేవాళ్ళు, అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, రైట్. కాబట్టి ఈ జాతర రాజకీయాలు ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకు సంపూర్ణ అవగాహన కారణం ఏంటంటే ప్రజల అంతర్గర్భం నుంచి ప్రజాస్వామ్యం ఏర్పడితే దాని యొక్క విలువలు వేరేగా ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటే ఏమిటిది? ఒక జీవన విధానం. మంచిగా అత్యుత్తమంగా ప్రామాణికంగాను ఆదర్శంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రధాన సాధనమే ప్రజాస్వామ్యం. అంటే బతికే విలువలు ప్రజలకు తెలియనప్పుడు ఓటు వేసే విలువ కూడా తెలియదు. ఇవి ప్రాథమిక అంశాలు. తర్వాత నేను తెలంగాణ అభిమానిని. అయితే తెలంగాణం అనే పదము ఎట్లొచ్చిందో ఒకసారి చెప్తూ నేను మిగతా విషయాలకు వస్తాను. చెప్పండి. తెలంగాణం అనే పదం ఎట్లొచ్చిందంటే ఈ తెలంగాణ ప్రాంతము త్రిలింగ ప్రాంతం అంటారు దీన్ని. శ్రీశైలము, కాళేశ్వరము, దక్షారామం, ఈ 3 ప్రాంతాల మధ్య భాగాన్ని త్రిలింగ ప్రాంతం అంటారు. ఈ త్రిలింగ ప్రాంతాన్ని పాలించింది ఎవరంటే కాకతీయ రాజులు. కాకతీయులు తెలుగువారు. కాకతీయులు పాలించినటువంటి ప్రాంతం కాబట్టి తెలుగు ప్రాంతం. తెలుగు ప్రాంతంలో ఆ రోజు కాకతీయుల ప్రకారం ఏమంటివి ఆనెం అంటే దేశం. తెలుగు ఆనం పోయి తెలంగాణగా మారింది. ఓకే, ఇది తెలంగాణ యొక్క ఏర్పాటు ఎందుకు ఎట్లా ఏర్పడిందని దానికి. అయితే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ తెలంగాణ ఈ త్రిలింగ ప్రాంతానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క ఆదర్శాలు, ఆత్మాభిమానాలు ఇవన్నీ కూడా చాలా మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటాయి. మనం సింపుల్గా దేని కంపేర్ చేస్తామంటే ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తాం. ఆంధ్ర వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకుంటారు? తమిళ్తో కంపేర్ చేసుకుంటారు. ఈ దక్షిణ భారతదేశంలో తమిళనాడు కంటే ఆంధ్ర కంటే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆత్మ గౌరవం, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క భావాలు, వాళ్ళ యొక్క నీతి నిజాయితీలు చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే నేను పర్టికులర్గా పాలమూరు జిల్లాని నేను తెలంగాణలో. ఈ తెలంగాణలో ఉన్న పాలమూరు జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. చాలా వెనుకబడిన జిల్లా. పాలమూరు జిల్లా యొక్క ప్రత్యేకత ఏంటంటే పాలమూరు జిల్లా వాళ్లకు మోసం చేయడం తెలియదు. పాలమూరు జిల్లా వాళ్ళు మాట తప్పరు. కాబట్టి పాలమూరు జిల్లా యొక్క కూలీలన్నా, పాలమూరు జిల్లాకు పిల్లని ఇయ్యాలన్నా, పాలమూరు జిల్లా నుంచి పిల్లని చేసుకోవాలన్నా చాలామంది ఇష్టపడతారు. కారణం ఏంటంటే పాలమూరు జిల్లా అంటే పాలలాంటి జిల్లా, స్వచ్ఛమైన జిల్లా. కాబట్టి పాలమూరులో పుట్టినా కాబట్టి నాకు ఆ పాలమూరు ప్రాంత యొక్క భావాలన్నీ కూడా నా లోపల ఉన్నాయి. అంటే మిగతా జిల్లాలో కల్తీ అయినట్ట సార్? కల్తీ కాదు. ఒక్కొక్క జిల్లాకు ఒక యాటిట్యూడ్స్ ఉంటాయి, జీవించే విధానాలు ఉంటాయి. ఇప్పుడు నల్గొండ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ ఈ జిల్లాలు కూడా మంచివే, నేను చెడ్డవనను. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట ఎవరి గురించి చెప్పుకుంటాడంటే తన గురించే చెప్పుకుంటాడు. ఒక చిన్న ఉపమానం చెప్తాను మీకు. గుడిలో ఒక పూజ అయిన తర్వాత స్వామీజీ ప్రసాదాన్ని పంచిపెట్టమని ఒక వ్యక్తికి ఇస్తాడు. ఇచ్చి ఏం చెప్తాడంటే, ఈ ప్రసాదం మొట్టమొదట నీకు ఇష్టమైన వాళ్ళకు, అత్యంత ఇష్టమైన వాళ్ళకి పంచి మిగతా వాళ్ళకి పంచమంటాడు. ఆయన అందరినీ చూస్తాడు. చూసిన తర్వాత మొట్టమొదట ప్రసాదం తాను తీసుకుంటాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి అందరికంటే తానే ఎక్కువ తనని అభిమానిస్తాడు, పీలిస్తాడు. కాబట్టి నేను నా జిల్లా గురించి ఎందుకు ఇట్లా చెప్పానంటే మిగతా జిల్లాలు చెడ్డవని కాదు, నా జిల్లా యొక్క ప్రత్యేకత నేను చెప్పాల్సినటువంటి అవసరం నాకుంది కాబట్టి చెప్పాను. అంటే సార్ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగాయి, ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని రానియకుండా వేరే కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది.
అంటే ఇప్పుడు మన తెలంగాణలో జరిగినది ఏంటంటే తెలంగాణ తీసుకొచ్చిన మన కేసీఆర్ గారిని ఓడించి అది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి పార్టీ మారిన తర్వాత ఇది ఓటమిని చవి చూసింది. అండ్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే బీఆర్ఎస్ చేసిన తప్పు వల్ల ఏం తప్పులు చేశాయి సార్ ఓడిపోవడానికి? రీజన్ ఏంటిది? నేను తెలంగాణ అభిమాని ఎట్లా చెప్పానో నేను కేసీఆర్ అభిమానిని కూడా ఒకప్పుడు. ఓకే, ఒకప్పుడు. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. ఓకే. నేను అమెరికాకు ఫ్లైట్లో వెళ్తుంటే నా పక్కల ఒక డిస్కషన్, ఆంధ్ర ఆయన కూర్చున్నాడు, ఒక డిస్కషన్ వచ్చింది. ఆయన కేసీఆర్ని తిడుతున్నాడు, ఒక వ్యక్తి, ఆంధ్ర వ్యక్తి. కేసీఆర్ని ఏమంటున్నాడంటే ఆయన సరైన వ్యక్తి కాదు, ఆయన చాలా చీటరు, ఆయన చాలా తాగుతాడు, ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి, ఇవన్నీ కరెక్ట్ కాదు, మీరు ఎట్లా నమ్మారో కేసీఆర్ని నాకు తెలియదు అని ఆయన తిడుతుంటే నాకు ఆవేశం పుట్టింది. అప్పుడు అభిమాని నేను కేసీఆర్కి. నేనేమన్నానంటే మీరు వ్యక్తి గురించి మాట్లాడొద్దండి, తెలంగాణ గురించి మాట్లాడండి. ఇక్కడ వ్యక్తి ప్రధానం కాదు, ప్రాంత ప్రధానము. ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమం అంతా కూడా ఒక ప్రాంత పైన జరుగుతుంది. వ్యక్తి కోసం తెలంగాణ కాదు, ప్రాంతం కోసం తెలంగాణ అని నేను ఆయనతో డిస్కషన్లో పెట్టి, మీరు తెలంగాణ వాళ్ళు తాగుతారండి అని మళ్ళీ వచ్చాడు ఆయన. తెలంగాణ వాళ్ళు బాగా తాగుతారండి, మేము ఆంధ్ర వాళ్ళము తాగమని. నేనన్నా, తెలంగాణ వాళ్ళు తాగుతామండి నిజము, తెలంగాణ వాళ్ళకు తాగే తెలుసు కానీ మోసం చేసి తెలియదండి అన్న. మీరు అర్థం చేసుకోండి అన్న ఆయన. మీరు తాగరు, తాగేవాడిని నమ్మొచ్చు కానీ మోసం చేసేవాడు పక్కన కూర్చుంటే నమ్మడం కష్టమండి అన్న ఆయన్ని. ఏమన్నారు? ఆయన మాటలు బంద్ చేశాడు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ వై మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అంటున్నావు కదా. కేసీఆర్ మంచి నాయకుడు, మంచి పాలనావేత్త, సంపూర్ణ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. 2014 తెలంగాణ ఆవిర్భావం నాటికి ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు ఉంటే ఎవరున్నారంటే కేసీఆర్ ఒక్కడనేటువంటిది ప్రజలకు అర్థమైంది. అధికారం ఇచ్చారు. కేసీఆర్ చాలా మాటలు చెప్పాడు, చాలా మాటలు. ఆ మాటల్ని నమ్మాము. ఇంతకుముందు చెప్పాను చూడండి, పాలమూరు వాళ్ళు అంటే చాలా నమ్మకం అని. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు కూడా స్వభావం ఉంది, ఒక వ్యక్తిని నమ్మే స్వభావం తెలంగాణ వాళ్ళకు ఉంది. అది మొట్టమొదటి నమ్మారు. మాటలు చెప్పిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వంలో చాలామంది తెలంగాణ ఉద్యమలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, అభిమానిస్తాడు, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు అనుకున్నాం. వాళ్ళందరిని నెట్టేశాడు. చాలా వరకు తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని ఏం చేశాడు, పార్టీలో పిలుచుకుని మంత్రి పదవులు ఇచ్చాడు. దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ హిజ్ పర్సెప్షన్. తర్వాత ఏమైందంటే ఆయన చేసిన పొరపాటు రెండు కీలకమైన పొరపాట్లు ఆయన చేసినాయి. ఒకటి ఏమిటిదంటే తెలంగాణ ప్రభుత్వంలో తన కుటుంబాన్ని మొత్తం దించేశాడు. కొడుకు, అల్లుడు, అల్లుళ్ళు, బిడ్డ, ఇంకా చాలామంది బంధువులు దించేశాడు. బంధువులే కాదు, చాలా వరకు ఆ వెలమ సమాజాన్ని కూడా దించాడు. అది చాలా పొరపాటు అది. ఎందుకంటే నిన్ను ఆదర్శంగా అభిమానించి రాష్ట్ర యొక్క ఉన్నతి కొరకు నిన్ను నాయకుడిగా ప్రజలు ఒప్పుకున్నారు. అప్పుడు కుటుంబం అవసరం లేదు. ఎందుకంటే మనం రాజరిక వ్యవస్థలో లేము. వీఆర్ నాట్ ఇన్ మొనార్కీ స్టేట్, వీఆర్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటంటే అందరూ మంచిగా బతకాలి, స్వేచ్ఛాయుతంగా బతకాలి, సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇది ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక విలువలు. అవి పక్కన పెట్టి నేను నా కుటుంబం అని కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టుకున్నాడు. రెండవ తప్పు ఏంటంటే కేసీఆర్ నీతివంతుడు కాదా అనేటువంటిది ప్రజల్లో చర్చ లేదు. అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ ప్రాణం త్యాగం చేసి తెలంగాణ ఇచ్చాడు, తెలంగాణ అభివృద్ధి కోసం కూడా అతడు తను మొత్తం సమర్పిస్తాడనుకున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ ఏం చేశాడు, అవినీతి చేశాడు, కుటుంబ సంపాదన చేశాడు. ఈ రెండింటి వల్ల ప్రజలు తెలంగాణలో కేసీఆర్ యొక్క స్వభావం అర్థమైంది. కేసీఆర్ యొక్క తప్పిదం వల్లనే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఎవరనేటువంటి ఒక చర్చ మొదలైంది సుమారుగా ఈ ఎలక్షన్కు 2 సంవత్సరాల ముందు. తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడంటే తెలంగాణలో ఇంక చేసేది ఏం లేదు, ఇంకా జాతీయ స్థాయిలో చేయాలి, కాబట్టి తెలంగాణ అయిపోయింది ఇంకా, కాబట్టి భారతదేశానికి వెళ్ళాలని చెప్పి టీఆర్ఎస్ని తీసి బీఆర్ఎస్ని పెట్టుకున్నాడు. అసలు తెలంగాణ యొక్క సుడే టీఆర్ఎస్ పదం. సుడి అంటని దట్ ఈస్ కాల్డ్ చరిస్మా.
ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారిందో చరిస్మా లేదు అప్పుడు. దాంతో అతను పతనమయ్యాడు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి, టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఈ దేశ ప్రజలకు చేసిందేందో చేయందేందో స్పష్టంగా తెలుసు. 60 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ కాంగ్రెస్ను ప్రజలు ఎందుకు నమ్మాల్సి వచ్చింది అనే మాటకు వస్తే బీఆర్ఎస్ యొక్క తప్పిదాల వల్లనే, వ్యతిరేకత వల్లనే, యాంటీ ఓటు వల్లనే ప్రజలు ఏం ఆలోచించారంటే ఈయనకు ఆల్టర్నేటివ్ ఎవరైనా ఆలోచించారు. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్లో ఒకటి పెద్ద ప్రమాదం ఉండేది. ఏంటంటే కాంగ్రెస్ని గెలిపిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఎవరు? బిగ్ క్వశ్చన్. అయితే ఏం జరిగిందంటే కాంగ్రెస్ ఒక మెట్టు ముందుకొచ్చి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మొత్తం ఫోకస్ చేసింది. ఎవరు? రేవంత్ రెడ్డిని. ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ఫోకస్ చేసిందో ప్రజలు ఏమనుకున్నారంటే కేసీఆర్కు ధీటైనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ చేతిలో అధికార పగ్గాలు పెడితే మాకు చాలా ప్రయోజనం జరుగుతుందని చెప్పి పబ్లిక్ అంతా కూడా అక్కడ మ్యాండేట్ ఇచ్చారు. ఇది ఇక్కడ జరిగిన పరిణామం. ఓకే, ఇప్పుడు పరిణామాలతో పాటు సరే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఫామ్ అయింది తెలంగాణలో. ఈ గడిచిన 20 రోజులలో మీరు గమనించింది ఏంటిది? అంటే ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారనుకుంటున్నారా? ఎందుకంటే చాలా వరకు విమర్శలే స్టార్ట్ అయినాయి. అతను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో రేవంత్ రెడ్డి గారు సీఎంగా అప్పటి విమర్శలే స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని మీరు ఏమంటారు సార్? ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా విమర్శించే శక్తి పెరిగిందండి. ఓకే, ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత పరోక్ష ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి నమ్మి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు 100 రోజుల్లో మేము ఈ ఎజెండాలన్నీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికి సుమారుగా 1 రోజులు కూడా కాలేదు. వాళ్ళు ఇంకా తమ యొక్క ప్రభుత్వాన్ని, వ్యవస్థని సర్దుకుంటున్నారు. వాళ్ళు సర్దుకోవడం కాకుండా ప్రభుత్వము అర్నిషలు పనిచేస్తుంది. మనం చూస్తున్నాం. అనుకుంటా ముఖ్యమంత్రి 5-6 గంటలు నిద్రపోతున్నాడు, నాకు తెలియదు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ లాగా ఏకస్వామ్య ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్లో ఏకస్వామ్యం ఉండదు, బహుస్వామ్యం ఉంటుంది. రేవంత్ రెడ్డిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, పార్టీలో వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డిని లాగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే పార్టీని సమన్వయపరుస్తూ అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛనిస్తూ నాకంటే మీరే ముందొచ్చి ప్రభుత్వాన్ని నడపండి అని చెప్పి కొంచెం తగ్గాడు. ఇప్పుడు దూకుడు తగ్గింది. నిర్ణయాలు 10 మందికి వదిలిపెట్టాడు. తర్వాత హైకమాండ్ ప్రతి సమాచార ఆజ్ఞతో పనిచేస్తున్నాడు. అంటే నా లెక్క ప్రకారము రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హైలీ మెచ్యూర్డ్ పర్సనాలిటీగా కనిపిస్తున్నాడు. ఓకే, రాబోయే పరిణామాలలో ఎట్లుంటుందంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారకాంక్ష, 10 ఏళ్ళ నుంచి అధికారం లేదు కాబట్టి అధికార దాహంలో ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి? తాను పరిగెత్తాలి, ఇతరుల్ని పరిగెత్తించాలి. దానికి లౌక్యం కావాలి, రాజకీయ పరిపక్వత కావాలి, లౌక్యం కావాలి, కొద్దిగా స్లోనెస్ కూడా కావాలి. కాబట్టి ఒక టర్మ్ వరకు రేవంత్ రెడ్డి స్లోగా ఉంటాడు. 2వ టర్మ్లో ఆయన 2వ రాజశేఖర రెడ్డిగా మారతాడని నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అభిమాని అయిపోయినట్టున్నారు. నేను అభిమాని కాలేదు, పరిశీలన చెప్తున్నారు, అభిమాని కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.